ఈ ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యేటువంటి ఒడిదుడుకుల్ని తిప్పికొట్టి దేవుని పోలిక నీలో రూపుదిద్దుకోవాలి. ఆ పోలికగా అనేకుల్ని క్రీస్తుని వద్దకు చేర్చాలి. అదే ఆశ మాకు కూడా. అదే వల్లగాక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఇంతకు సమాధానం ఏంది? ఏమన్నా అయిద్దా కాదా? విరుగుళ్ళు ఏమన్నా ఉన్నాయా? ఉంటే చెప్పు. ఈ రోజు నుంచి మొదలు పెడతాం. మరి ఇక శరీర సమస్యల సంగతి ఏంది? అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, పిల్లల సమస్యలు ఉన్నాయి, కేసుల సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తల కొట్లాట్ల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఏంది? మరి అన్ని శరీరానుసారమైన సమస్యలు ఈ లెక్కలో కాదంటున్నావు అంటే ఇంకా అవి తీరవా? వాటి గురించి ఆశ వద్దంటావా? వదిలేసుకోమంటావా? అంటే నేను చెప్తున్నా, ఆత్మ సంబంధమైన సమస్యలైనా శరీర సంబంధమైన సమస్యలైనా రెండు పోరాటాలలో జయమిచ్చువాడు దేవుడే. ఇస్తాడు. శరీర సంబంధమైన పోరాటాల్లో జయమీడా ఇస్తాడు, కానీ అవి కీలకమైనవి కాదంటున్నా. ఇంకా చెప్పాలంటే ఒకవేళ అవి నీకున్నా వాటి వల్ల నీ ఆత్మీయతకు మంచి జరిగేది కానీ కీడు జరగదు. అర్థమైందా? శరీరానుసారమైన సమస్యలు శ్రమలు ఉండటం వల్ల మన ఆత్మీయతకు మేలే కానీ కీడు కాదు. ఇంకా చెప్పాలంటే అవి లేకపోతేనే అగచాట్లు. ఏ విధమైనటువంటి ముళ్ళు మనకు లేకపోతే దావీదు పడ్డట్టు తేడా పడతాం. చూడండి, గొర్రెలు కాసేటప్పుడు, అనల మధ్య ఉన్నప్పుడు, అందరికంటే అట్టడుగున ఉన్నప్పుడు, తలా ఒక మాట అంటున్నప్పుడు, సౌలు తరుముతున్నప్పుడు, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరిగెత్తుతున్నప్పుడు బత్షెబా లేదు దావీదు లైఫ్లో. ఉందా? వాళ్ళు బత్షెబా గురించి ఆలోచన ఏడుంది? దడదడగా పరిగెట్టనే సరిపోయింది. సావా బతుక అనుకుంటా, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని అగచాట్ల దెబ్బకి. ఇప్పుడు ఆ బాధలన్నీ పోయినాయి. రాజు అయ్యాడు. అప్పటిదాకా రే దావీదు అనే వాళ్ళందరూ ఇప్పుడు మహారాజా, దావీదు రాజా అని అన్నలే రాజా అని సంబోధించాల్సి వచ్చాయి. అయ్యే శత్రుభీతి లేదు, పేరు గొప్పలు, డబ్బు, సంపద. ఓహరి నాయన అడుగు బయటికి వేసాడంటే జేజేలు. అబ్బో, ఒక రేంజ్. శరీర సంబంధమైన శ్రమలు అతని తరిమినంతసేపు అతని ఆత్మీయతకు భంగం లేదు. అద్భుతంగా దేవునికి కనెక్ట్ అయి ఉన్నాడు, ఏడ్చుకున్నాడు, మొత్తుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, నాకు రెక్కలు ఉంటే పక్షిలాగా ఎగిరి నీ దగ్గరికి చేరిపోతానయ్యా అన్నాడు. నాకు వద్దయ్యా ఈ జీవితం అన్నాడు అగచాట్ల దెబ్బకి. అగచాట్లలో ఉన్నప్పుడు వేదనా గీతాలు, అగచాట్లన్నీ పోయాక విరహ గీతాలు. ఏం గీతాలు? విరహ గీతాలు. ఇప్పుడు చెప్పండి, మీకు వేదనా గీతాలు బాగుంటాయి, విరహ గీతాలు కావాలా? వేదనా గీతాలు ఎప్పుడు వస్తాయి? శరీర సంబంధమైన శ్రమలలో నలుగుతున్నప్పుడు వేదనా గీతాలు వస్తాయి, భక్తి గీతాలు వస్తాయి. అన్నీ అయిపోయిన తర్వాత బాధల పర్వం ముగిసింది, ఇక శోధన పర్వం స్టార్ట్ అయింది దావీదుకి. అంతవరకు జీవితంలో చేయని పాపం అప్పుడు చేశాడు. ఎప్పుడమ్మా? శ్రమలో చేశాడా, నెమ్మదిలో చేశాడా? రైట్. ఒక రియల్ క్రిస్టియన్కి నిజమైన శోధన కాలం ఏది? శ్రమలలో ఉన్న కాలమా, శ్రమలో తీరిన కాలమా? శోధన కాలం ఏది మనకి? శ్రమలో ఉన్నప్పుడుదా? ఏ శ్రమ లేకుండా ఫ్రీగా ఉంటాను చూడు, ఏ నొప్పి లేకుండా, అప్పుడు అది మనకి శోధన గడియ. ఏదో ఒకటి గుచ్చుతుందనుకో, ప్రాబ్లం లేదు, దేవునికి స్తోత్రం. కంట్రోల్లో ఉంటాం. నేను కాదు, పౌలు చెప్పాడు 2 కొరింథీ 12:7లో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను నల్లగొట్టుటకై సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది. అందుకు ఆయన, నా కృప నీకు జాలుంది, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో అని. ఏదో ఒక ముళ్ళు మన లైన్లో పెట్టింది, ప్రాబ్లం లేదు. అది కూడా వద్దంటే తీసేస్తాడు, అది కాదు సమస్య. భౌతికంగా శ్రమల్లో ఉన్నంత వరకు ఆత్మీయంగా నంబర్ 1గా ఉన్నాడు దావీదు.
భౌతికంగా ఎప్పుడైతే సుఖాల్లోకి వెళ్ళాడో ఆత్మీయంగా పతనం వైపు నడిచాడు. మళ్ళా దావీదు మత్తు దించడానికి మళ్ళీ శ్రమల్లోకి నెట్టాల్సి వచ్చింది. శ్రమల్లోకి నెట్టి మళ్ళీ అక్కడ తుప్పు అంతా వదిలిచ్చి మళ్ళా తెచ్చి సింహాసనం ఎక్కించాడు. జాగ్రత్త, ఇక మళ్ళీ ఆ గతి పట్టొద్దుని వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టాడు. ఇక చచ్చిపోయిన దాకా ఇంకా వెనకడుగేయలే.